Welcome to the series on blessings in 90 days from the life of Obed-Edom. 90 దినాల్లో ఆశీర్వదించబడేటువంటి ఒబేదెదోము జీవితంలోంచి అనేక పాఠాలు నేర్చుకోవడానికి మీ అందరికీ స్వాగతం. ఇది రెండవ ఎపిసోడ్. ఈ రెండవ ఎపిసోడ్లో ఒబేదెదోము అద్భుతమైన పేరు, ఆశ్చర్యకరమైన అర్థం అనేటువంటి అంశాన్ని నేర్చుకుందాం. ఒబేదెదోము అనేటువంటి పేరు వినటానికి చాలా ఆశ్చర్యంగా, కొంచెం వింతగా ఉంటుంది. అయితే ఒబేదెదోము యొక్క పేరు యొక్క అర్థాన్ని కానీ మనం తెలుసుకోకపోతే మనం చాలా ఆధ్యాత్మిక విషయాలు కోల్పోతాం. ఒకవేళ ఆ పేరు యొక్క అర్థాన్ని తెలుసుకుంటే ఇంత అద్భుతమైన అర్థమా అనిపిస్తుంది. ఎందుకంటే అదొక అద్భుతమైన పేరు, దాంట్లో చాలా ఆశ్చర్యకరమైనటువంటి అర్థం లేకపోతే భావాలు దాచబడినాయి. ఇందుకీ ఒబేదెదోము యొక్క పేరు యొక్క అర్థం ఏంటంటే, ఒబేదెదోము అనే పేరులో రెండు పదాలు ఉన్నాయి. ఒబేద్, ఏదోమ్. ఒబేద్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే సరైన మార్గంలో దేవుణ్ణి ఘనపరిచే సేవకుడు. ఒబేద్ అంటే అర్థం ఏంటంటే సరైన మార్గంలో దేవుణ్ణి ఘనపరిచే సేవకుడు. అనేక మంది దేవునికి సేవ చేస్తారు, దేవుని ఘనపరుస్తారు, కానీ సరైన మార్గంలో చేయవలసిన విధంగా చేసి సరైన మార్గంలో దేవుని కనపరిచే వ్యక్తిని ఏమంటారంటే ఒబేద్ అంటారు. ఏదోమ్ అంటే ఏంటంటే అక్షరార్థంగా చూస్తే ఎర్రది అని అర్థం, కానీ ఆత్మీయ అర్థం ఏంటంటే సిగ్గుపడేలా చేయువాడు. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి గురించి మనం చెప్తాం ఏమనంటే, కనీసం వాడిని చూసన్న సిగ్గు తెచ్చుకోరా నువ్వు అంటాం. అంటే అలా సిగ్గుపడేలాగా చేసే వ్యక్తిని ఏమంటారంటే ఏదోమ్ అంటారు. అయితే ఈ యొక్క తన తండ్రి ఇతనికి ఈ పేరు ఎందుకు పెట్టారనే విషయాన్ని మనం గ్రహిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఒబేద్ అంటే సరైన మార్గంలో దేవుణ్ణి ఘనపరిచే సేవకుడని, ఏదోమ్ అంటే సిగ్గుపడేలా చేసేటువంటి వ్యక్తి అని అర్థం. అయితే దావీదు దేవుని యొక్క మందసాన్ని తీసుకొస్తున్నాడు. ఎలా తీసుకొస్తున్నాడు అంటే ఒక ఎద్దుల బండి మీద పెట్టి దేవుని మందసాన్ని సాధారణమైనటువంటి స్థితిలో మోసుకొస్తున్నాడు. ఎప్పుడైతే ఆ రీతిగా తీసుకొస్తున్నాడో ఆ యొక్క దేవుని మందసము ఎడ్ల బండి మీద నుంచి జారిపోతుంటే ఉజ్జా అనేవాడు చేయి చాచి దాన్ని పట్టుకోకపోతే వాడు అక్కడక్కడే పడి మరణించాడు. అంతే, దావీదు అక్కడున్నటువంటి ప్రజలందరూ ఒక్కసారికి ఉలిక్కిపడి భయపడి కంగు తిని అనుకున్నారు, అమ్మో ఇది సరైనటువంటి విధానం కాదు, ఆ దేవుని మందసాన్ని తీసుకువెళ్ళడం క్షేమం కాదు అని చెప్పి వారు అపార్థం చేసుకున్న వారుగా దేవుని మందసాన్ని తీసుకువెళ్ళి ఒబేదెదోము గృహంలో పెట్టారు. అయితే ఆ ఒబేదెదోము ఏం చేశాడంటే ఆ దేవుని మందసాన్ని ఎప్పుడైతే తన గృహానికి తీసుకురాబడిందో దానిని అనగా దేవుని యొక్క మందసానికి సరైన మార్గంలో దేవుణ్ణి ఘనపరుస్తూ తన జీవితాన్ని తన కుటుంబంలో సాగించాడు. ఒక పక్కన భయంకరంగా శిక్ష పొందాడు ఒక వ్యక్తి ఆ మందసం ద్వారా. అదే మందసాన్ని ఒబేదెదోము తన గృహంలో పెట్టుకుని సరైన మార్గంలో దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చాడు. అంతే, 3 నెలలు గడిచింది, 90 దినాలు గడిచింది దేవుని బిడ్డలారా. ఈలోపు ఒక మాట దావీదు విన్నాడు. ఏమనంటే, ఇదిగో ఒబేదెదోము దీవించబడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఆ మాట చదువుతాను. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినపడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురంలోకి ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ఎప్పుడైతే దావీదు విన్నాడో అనుకున్నాడు, అమ్మో ఈ దేవుని మందసం సాధారణమైనది కాదు, ఈ మందసము ఆశీర్వదించే మందసము, ఈ మందసం ద్వారా శిక్ష అనుకున్నాను కాదు, దీని ద్వారా ఆశీర్వాదం ఉంది, దాన్ని సరైన విధంగా తీసుకురావాలని చెప్పి అప్పుడు ఏం చేశాడంటే ఒబేదెదోము ఆ మందసాన్ని ఏ రీతిగా ఉంచాడు, ఏ రీతిగా మందసాన్ని చూస్తున్నారు, ఈ విషయాలన్నీ చూసినప్పుడు దావీదు సిగ్గుపడి ఎద్దుల బండి మీద తీసుకొచ్చినందుకు సిగ్గుపడి దాన్ని వాస్తవానికి యాజకులైన వారు మొయ్యాలి, ఆ సరైనటువంటి రీతిలో దేవుణ్ణి ఘనపరచటము ఒబేదెదోము దగ్గర నేర్చుకుని ఆ మందసాన్ని రాజపట్నానికి తీసుకురావడానికి ఉత్సవముతో తీసుకొస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ చక్కటి మాట ఉంది. ఏమనంటే ఒబేదెదోము దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఎలా అంటే సరైన మార్గంలో ఘనపరిచే ఒక సేవకుడు. అందుకే 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం రాయబడింది, నన్ను ఘనపరచు వారిని
నేను గణపరచుదు. ఎవరైతే దేవుడిని గణపరుస్తారో దేవుడు వారిని గణపరుస్తాడు. ఇక్కడ ఒబేదెదోము యొక్క పేరు యొక్క రెండు భావాలు చూస్తున్నాం. ఒబేదెదోము అనగా సరైన మార్గంలో దేవుని గణపరిచే సేవకుడు, ఏదో మనగా సిగ్గుపడేలా చేయవాడు. అతడు సరైన మార్గంలో దేవుని గణపరచడం ద్వారా దావీదు సిగ్గుపడేలాగా చేయబడ్డాడు. దావీదు సిగ్గుపడి దేవుని యొక్క మందసాన్ని సరైన రీతిగా తీసుకొస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క మందసాన్ని సరైన రీతిగా మనం గౌరవించేవారుగా ఉండాలి. దేవుని యొక్క మందసం అనగా దేవుని యొక్క సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన తోడు. ఎప్పుడైతే మనము దేవునిగా గణపరుస్తామో, సరైన రీతిగా గణపరుస్తామో, దేవుడు తప్పకుండా మనల్ని గణపరుస్తాడు. కాబట్టి ఒబేదెదోము జీవితము, అతని పేరు అనేది అద్భుతమైన పేరు. ఒబేదెదోము ఆశ్చర్యకరమైన అర్థం. కాబట్టి ఈ సిరీస్ ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. ఈ సిరీస్లో ఇంకా అనేక విలువైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని కూడా మీరు చూడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే ఆ అంశాలు చూడండి. మందసం బాధ్యత ఒబేదెదోముకి ఎందుకు ఇవ్వబడింది? తర్వాత పిల్లలకి పేర్లు పెట్టాలంటే ఒబేదెదోము వలే పెట్టాలి. ఒబేదెదోము కలిగిన తలాంతులు ఏంటి? ఒబేదెదోము పొందిన దీవెనలు ఏంటి? మందసాన్ని చూసి దావీదు భయపడుతున్నాడు, ఒబేదెదోము శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. తర్వాత ఒబేదెదోము ఎందుకు దీవించబడ్డాడు? ఇలాంటి విలువైనటువంటి అంశాలు ఈ సిరీస్ లో షార్ట్ క్లిప్స్ గా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీరు ఆసక్తి కలిగినట్లయితే వాటిని కూడా చూసి దైవ దీవెనలు పొందవలసిందిగా కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. Thanks for watching. Drop a like, leave a comment, and don't forget to subscribe.